నేను యూత్ని కూడా అడుగుతున్నానంటే, మీరు బాధ్యత తీసుకోకపోతే కనీసం మీరు ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా మీరు ప్రభుత్వాలకి నిలదీసే హక్కు మీకు లేదు. ఇది మీ నైతిక బాధ్యత. నేను ఈ రోజున పోరాటం చేయగలుగుతున్నానంటే నేను నైతికంగా నేను ముందుకు వచ్చాను, నేను పోరాటం చేస్తున్నాను. అందుకే నేను నైతికంగా నాకు బలం ఉంది. నైతిక బలం కావాలంటే కనీసం మన బాధ్యత మనం నిర్వహించాలి. అందుకే నేను ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువతి యువకులకి నేను కోరుకునేది ఏంటంటే, ప్లీజ్ రిజిస్టర్ యువర్ ఓట్స్. మీ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. అలాగే రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళని ఉన్న పార్టీస్ కానీ గవర్నమెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఓట్లు తీసేయడానికి ఉంటాయి. ఈ ఓట్లు నాకు వెళ్ళిపోతాయి అంటే ఓట్లు తీసేయడానికి చేస్తూ ఉంటారు. అలా సమూలంగా దాదాపు 21 lakhs తీసేసింది ఇప్పటిదాకా. 21 లక్షల ఓట్లు యూత్ ఓట్లు తీసేశారు ఆ సపోర్టర్స్ కానీ. ఇది ఒక విచిత్రమైన పొలిటికల్ గేమ్ ఇది. అందుకని మీరు ప్లీజ్ ఐ వాంట్ యూ టు బి అలర్ట్. మీరు ఇంకో అవగాహనతో తిరిగి ఓట్లు చేస్తే మళ్ళీ మీరు ఎందుకంటే 1 month టైం ఇచ్చారు టిల్ అక్టోబర్ 31st దాకా ఇచ్చారు. ఈలోపు మీరు డిలీషన్స్ ఏమైనా ఉంటే ఒకసారి కరెక్ట్ చేసుకొని మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకొని కొత్త ఓట్లు రిజిస్టర్ చేయించుకోవడంతో పాటు పాత ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఓట్లు తీసేస్తే మళ్ళీ తిరిగి రీరిజిస్టర్ చేయించుకోండి.